ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఇలాగ మా పాపకి పుట్టినప్పుడు కొంత చెవిటి మోగ సిటీ ఎమ్మెల్యే ఆకు సత్యనారాయణ గెలిస్తే ఆయన ఆపరేషన్ చేయించి ఆయన చేతుల్లో 3 లక్షలు పెట్టి చేపిస్తారు. మా పాప ఆపరేషన్ చేయించారు. అలాంటి మంచి వ్యక్తి మనిషి మన రాయమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన్ని మనం ఎన్నుకోవడం మన బాధ్యత. అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు. సమాజానికి ఏదో చేయాలన్న తపన. డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు మా తాగునీటి సమస్యను ఆయన తీర్చారు. రాజకీయంలో మార్పు రావాలి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం బాగుపడాలి, ప్రతి కుటుంబం యొక్క స్థితిగతులు మారాలి, ప్రతి కుటుంబం యొక్క భవిష్యత్ బాగుండాలి. మా బాబుకి బోన్ క్యాన్సర్ వచ్చింది. బాబుకి ట్రీట్మెంట్ చేయించాలి. కానీ ఆకుల సత్యనారాయణ గారు ఇచ్చిన లెటర్ని బట్టి బాబుకి ట్రీట్మెంట్ అందింది. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే మనకి ఎంతో హెల్ప్ చేశారు. ఇంకా ఎంపీగా ఉంటే ఇంకా మనకి బోల్డంత సహాయం చేస్తారు. వ్యవసాయం చేసే కుటుంబం ఏదైనా సరే ధైర్యంగా పూర్తి స్థాయి భరోసాగా వ్యవసాయం చేసే విధానాన్ని తీసుకురావడానికి మీద దృష్టి పెడుతున్నాం. ఈ పేటలో మేము 30 సంవత్సరాల నుంచి గుడిసెలతో మేము ఆకుల సత్యనారాయణ గారి కాడికి వెళ్ళి ఆయన మొర చెప్పుకున్న వేళ మమ్మల్ని ఇలాగ ఇల్లు బీకేసి మాకు ఇల్లు కట్టిస్తున్నారు. ఆయన గారిని మేము గెలిపించుకుంటామండి. చేతికి ఎముకలేని నిర్మలదాతనతడు. మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎన్ని కులాలు ఉన్నా సరే ప్రతి కులానికి సరైన గౌరవం, సమాజంలో గుర్తింపు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చే విధానంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉన్నారు. ఉద్యమ ఊపిరి అతడు.